మీరు ఇన్స్టెంట్ కర్మను నమ్ముతారా? బలోచ్ యుద్ధ వీరుల గురించి నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశా. బలోచిస్తాన్ యుద్ధ వీరులు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు అన్న విషయం మనందరికీ తెలుసు. ఈ వీడియోలో ఒక డిఫరెంట్ ఆపరేషన్ గురించి చెప్పబోతున్నా. జూలై 8 నుండి బలోచ్ ఫైటర్స్ తీవ్రంగా దాడులు చేయడం మొదలుపెట్టారు. 3 రోజుల్లో 70 దాడులు చేశారు. పాకిస్తానీ సైన్యం కనీ విని ఎరగని రీతిలో మెరుపు దాడులు చేస్తున్నారు. హిట్ అండ్ రన్ చేస్తున్నారు. కొండల్లో దాక్కొని దాడి చేసి పారిపోతున్నారు. ఈ దాడులకు వీళ్ళు ఆపరేషన్ బామ్ అనే పేరు పెట్టారు. బామ్ అంటే అర్థం సూర్యోదయం లేదా తెల్లవారుజాము అని. వీళ్ళేమంటున్నారు అంటే బలోచ్ ప్రజలకు తెల్లారింది అంటున్నారు. ఇక బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ గాని చైనీస్ ప్రజలు గాని ఉండకుండా చేస్తాము అంటున్నారు. చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పైన వీళ్ళు డైరెక్ట్ గా గండి కొడుతున్నారు. షెహబాజ్ షరీఫ్ అండ్ షీ జిన్పింగ్ కు బలోచ్ ఫైటర్స్ తలనొప్పిగా మారారు. వీళ్ళు లాంచ్ చేసింది ఆపరేషన్ బాంబ్ కాదు, ఆపరేషన్ జండు బాంబ్. బలోచిస్తాన్ ఫైటర్స్ కారణంగా పాకిస్తానీ అధికారులు జండు బాంబ్ వేసుకుని పనుకునే పరిస్థితి. ఇన్ఫాక్ట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో చైనా అధికారులు బలోచిస్తాన్ ఫైటర్స్ ను అణిచివేయడానికి పాకిస్తాన్ సైన్యం వల్ల కాకపోతే, పాకిస్తానీ ప్రభుత్వం వల్ల కాకపోతే మేమే డైరెక్ట్ గా వెళ్లి బలోచ్ ఫైటర్స్ ను కాంటాక్ట్ అవుతాము, మా సిపాక్ ప్రాజెక్ట్ ను అడ్డుకోవద్దని మేమే డైరెక్ట్ గా బలోచిస్తాన్ ఫైటర్స్ తో ఎంగేజ్ అవుతాము అన్నట్లు చైనా చెప్పేలా చేశారు వీళ్ళు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు మేజర్ అయిన గ్వారామ్ బలోచ్ అఫీషియల్ గా ఒక లెటర్ ను రిలీజ్ చేసి ఆపరేషన్ బాంబ్ ను ప్రకటించాడు. గత 24 గంటల్లో వీళ్ళు దాదాపు 18 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. వేరు చోట్ల 70కు పైగా దాడులు చేశారు. బలోచిస్తాన్ లో ఉన్న పోలీస్ స్టేషన్స్ పైన, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ పైన దాడులు చేస్తున్నారు. బలోచిస్తాన్ లో పంజాబీ, కరాచీ ఎథ్నిసిటీ ఉన్న ప్రజల పైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టెంట్ కర్మ అని ఎందుకు చెప్పా అంటే, మనందరికీ తెలుసు పెహల్గామ్ లో అమాయకమైన టూరిస్టుల మొత్తాన్ని అడిగి కల్మా చదవడానికి వచ్చా రాదా అని ఐడెంటిటీను చెక్ చేసి చంపారు కదా. పెహల్గామ్ లో దాడి చేసిన 4 ఉగ్రవాదుల్లో 2 పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ కమాండోస్ ఉన్నారు. ఈ వ్యక్తి ఎవరో అన్నోన్ గన్మ్యాన్ అంట. ఇతనికి బలోచ్ ఆర్మీకు సంబంధం లేదు అంటున్నారు. ఇది బలోచిస్తాన్ యొక్క పెద్ద నగరమైన క్వెట్టా. ఇది పంజాబ్ ప్రావిన్స్. ఈ రెండిటిని హైవే 70 అనేది కనెక్ట్ చేస్తుంది. క్వెట్టా నుండి పంజాబ్ కు వెళ్లే బస్సెస్ ను ఈ అన్నోన్ గన్మ్యాన్ ఆపుతున్నాడు. ప్యాసింజర్స్ ను బస్ నుండి కిందకు దింపి ప్యాసింజర్స్ యొక్క ఐడి కార్డ్స్ చెక్ చేస్తున్నాడు. ఐడి కార్డులో అడ్రస్ కనుక పంజాబ్ ప్రావిన్స్ ఉన్నట్లయితే, ఎవరైనా పంజాబీ బస్ ఎక్కినట్లయితే చంపేస్తున్నాడు. ఎథ్నిసిటీను చూసి చంపుతున్నాడు. 8 మంది పంజాబీ ప్యాసింజర్స్ ను కిడ్నాప్ చేసి చంపేశాడు. ఈ దాడులను ఇతను జోబ్ అండ్ లోరాలై డిస్ట్రిక్ట్స్ లో చేశాడు. దీన్నే ఇన్స్టెంట్ కర్మ అంటారు. మనం ఎప్పుడు సామాన్య ప్రజలు చనిపోవాలి అని కోరుకోలేదు. భారతీయ ప్రజలకు కామన్ సెన్స్ ఉంటుంది. మనం ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయం. ఇలా ప్యాసింజర్స్ ను ఐడెంటిటీ అడిగి, అడ్రస్ అడిగి చంపడం అనేది తప్పు, అది ఎక్కడైనా గానీ. బట్ ఈ దరిద్రపు కట్టుబాట్లను పరిచయం చేసింది ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ కదా. ఇలా ఐడెంటిటీ అడిగి చంపాలి అని ప్రపంచానికి నేర్పించిందే పాకిస్తాన్ ఆర్మీ కదా. పాకిస్తాన్ చేసిన కర్మఫలాన్ని పాకిస్తానీ పంజాబీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇలాంటి దరిద్రపు ఐడియాలను పాకిస్తాన్ ఐఎస్సీనే ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తానీ ప్రజలు రెచ్చిపోయారు కదా, తెగ సంబరాలు చేసుకున్నారు కదా, పెహల్గామ్ దాడిని సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మీరు అక్కడ క్రాకర్స్ కాల్చారు కదా. ఇప్పుడు మీ నుండే ఇన్స్పైర్ అయిన కొంతమంది గన్మ్యాన్స్, బలోచ్ తిరుగుబాటుదారులు, రాడికలైజ్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బస్సెస్ నుండి పంజాబీ ఐడెంటిటీని అడిగి చంపుతున్నారు. ఇప్పుడేమంటారు? దీన్నే ఇన్స్టెంట్ కర్మ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. ఈ అన్నోన్ గన్మ్యాన్ అంట, ఇతను రా యొక్క ఏజెంట్ అంట. ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే, ఈ బస్ దాడిని ఫిత్నా అల్ హిందుస్థాన్ అనే సంస్థ చేసిందంట. ఈ ఫిత్నా అల్ హిందుస్థాన్కి అర్థం ఏంటి అంటే భారతీయుల యొక్క తిరుగుబాటు. ఈ సంస్థకు భారత్ యొక్క గూఢచర్య సంస్థ అయిన రా ఫండింగ్ చేస్తోంది. బస్ నుండి 8 మంది ప్యాసింజర్స్ ను చంపింది రా యొక్క ఏజెన్సీ అని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బలోచిస్తాన్ యొక్క చీఫ్ మినిస్టర్ భక్తి కూడా ఇండైరెక్ట్ గా భారత్ ను టార్గెట్ చేసే విధంగా భారత్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది అన్నట్లు ఇతను మనపైన పడ్డాడు. పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా రానే ఇదంతా చేయిస్తోంది అంటున్నారు. ఈ ఇష్యూను మనపైన డైవర్ట్ చేయడానికి చూస్తోంది పాకిస్తాన్. ఇంకా బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ బస్ దాడిని మేమే చేశాము అని ప్రకటించలేదు. బిఎల్ఏ ఫైటర్స్ ఎవరే గాని సామాన్య ప్రజలపైన దాడి చేయరు. బికాస్ కొద్ది నెలల ముందు బిఎల్ఏ ఫైటర్స్ జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ను హైజాక్ చేసిన తర్వాత ప్యాసింజర్స్ అందరినీ వదిలేసి కేవలం ట్రైన్ లోపల ఉన్న పాకిస్తానీ సైనికులను, ఐఎస్ఐ ఏజెంట్స్ ను మాత్రమే ఏరి చంపారు. వీళ్ళు సామాన్య ప్రజలపైన దాడి చేయరు. ఆ అన్నోన్ గన్మ్యాన్ ను పాకిస్తాన్ ఆర్మీనే తయారు చేసి, పాకిస్తానే ఇలాంటి దాడి చేసి భారత్ పైన ఈ నిందను వేయాలి అని ప్లాన్ చేస్తోంది. చాలా పెద్ద కుట్రకు పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. భారత్ ను కూడా FATF గ్రే లిస్ట్ లో పడేయాలి అని చూస్తోంది.
అసలు ఆపరేషన్ బాంబ్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా. దీన్ని ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది, ఇంత సడన్గా ఎందుకు చేశారు అనేది డీటెయిల్గా చెప్తా. దానికంటే ముందు ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోను దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బలోచ్ ఫైటర్స్ ఏమంటున్నారు అంటే మాక్రాన్ కోస్టల్ రీజియన్ నుండి కోహే సులేమాన్ మౌంటేనియస్ రీజియన్ వరకు ఈ మొత్తం ఏరియా మొత్తం మాదే. ఈ మొత్తం ఏరియాను స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడతామని ఛాలెంజ్ చేస్తున్నారండి. ఆపరేషన్ సింధూర్ మే 10న ముగిసింది కదా. సింధూర్ సమయంలో ఎంతో మంది పాకిస్తానీ సైనికులు యుద్ధ ఆయుధాలతో ట్యాంకర్స్తో బలోచిస్తాన్ నుండి ఇండియన్ బార్డర్ వైపు తరలి వెళ్లారు. సో బలోచిస్తాన్లో ఆ టైం పీరియడ్లో పాక్ ఆర్మీ యొక్క ప్రెజెన్స్ అంతగా లేనందున బలోచ్ ఫైటర్స్ మెయిన్ చెక్ పాయింట్స్ను స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్ర దేశాన్ని కూడా ప్రకటించుకున్నారు. సింధూర్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యం మళ్ళీ బలోచిస్తాన్ వైపు తిరిగి ప్రయాణం చేసింది. మళ్ళీ బలోచ్ ప్రజలపైన ఇంతకు ముందులాగా దాడులను మొదలుపెట్టింది. గత 10 రోజుల నుండి పాకిస్తాన్ సైన్యం ఏం చేసింది అంటే ఈ మ్యాప్లో చూడండి, కెచ్, పంజ్గూర్, ఖాలాన్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న బలోచ్ ప్రజలను చంపడం, యువకులను ఎత్తుకుపోవడం, మాయం చేయడం వంటివి చేసింది. పాకిస్తాన్ ఆర్మీ యువకులను ఎత్తుకుపోయింది అంటే చంపేసింది అని అర్థం. ఎంతోమంది బలోచ్ యువతను మాయం చేశారు. దాదాపు 12 కంటే ఎక్కువ మంది బలోచ్ ఫైటర్స్ను లేదా బలోచ్ యంగ్స్టర్స్ను చంపేశారు. దీనికి ప్రతీకారంగా బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ జూలై 8 నుండి ఆపరేషన్ బాంబ్ను లాంచ్ చేసింది. మెయిన్ రీజన్ ఇదే. ఇప్పుడు మళ్ళీ బలోచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ పుంజుకుంటోంది. వీళ్ళెందుకు పంజాబీ ప్రజలనే టార్గెట్ చేసి చంపుతున్నారు అంటే పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం అనేది చాలా రిచెస్ట్ రాష్ట్రం అండి. పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓకేలోని అన్ని న్యాచురల్ రిసోర్సెస్ను వీళ్ళు కాజేసుకొని పందుల్లాగా పంజాబ్లో ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారు, సింధ్లో ఉన్న నీళ్లను కాజేశారు, బలోచిస్తాన్లో ఉన్న కాపర్, గోల్డ్ అండ్ గ్వాదర్ పోర్ట్ను కాజేశారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న నదులను కాజేశారు, అండ్ పీఓకేలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ను కూడా వీళ్ళు కాజేస్తున్నారు. పీఓకే చాలా అందంగా ఉంటుంది, కాశ్మీర్ లాగా చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఎంతో మంది టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు. ఈ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న పంజాబీలు ఏం చేస్తారు తెలుసా, ఆ టూరిస్ట్ డబ్బులన్నింటినీ తీసేస్తారు. సో ఒక రకంగా 3 రాష్ట్రాలను అణిచివేసి పంజాబ్ ప్రావిన్స్ ప్రజలు వచ్చే ఆదాయాన్ని తిని బలిసి కొట్టుకుంటున్నారు. కాబట్టే అందరూ వీళ్ళను టార్గెట్ చేస్తున్నారు. సింధు ప్రజలు కూడా పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ప్రజలనే టార్గెట్ చేస్తోంది. బలోచిస్తాన్ యొక్క డేరా బుట్టీలో సూయి గ్యాస్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ పెద్ద మొత్తంలో ఉంది. దీని యొక్క ఓనర్ ఎవరో తెలుసా, పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన పాకిస్తాన్ పెట్రోలియం కంపెనీ. ఇది లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ బలోచిస్తాన్లో ఆయిల్ అండ్ గ్యాస్ను వెలికితీసి ఈ గ్యాస్లోని 88%ను పంజాబ్ రాష్ట్రానికి తరలిస్తుంది, సరఫరా చేస్తుంది. బలోచిస్తాన్ ప్రజలకు కరెంట్ లేదు, గ్యాస్ లేదు, ఏమీ లేదు. కానీ ఈ గ్యాస్ అన్ఇంటరప్టెడ్గా పంజాబ్ ప్రావిన్స్కు వెళ్తూ ఉంటుంది. కాబట్టే కడుపు మంటతో బలోచ్ ఫైటర్స్ ఉద్యమం చేస్తున్నారు. మీకు తెలుసో లేదో, బలోచిస్తాన్ చాలా పెద్ద రాష్ట్రం. పాకిస్తాన్లో 44% ఉంటుంది. బలోచిస్తాన్లో ఆయిల్ అండ్ గ్యాస్, గోల్డ్, న్యాచురల్ రిసోర్సెస్, కాపర్, నికిల్, టైటానియం వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. సో అందుకనే చైనా కూడా బలోచిస్తాన్ పైన కన్నేసింది. బలోచిస్తాన్లో ఉన్న కొబాల్ట్ను, నికిల్ను కాజేసి లేదా మైనింగ్ చేసుకొని దీన్ని ఎలక్ట్రిక్ బ్యాటరీస్కు వాడాలి అని చైనా ప్లాన్ చేస్తోంది. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ పాకిస్తానీ పంజాబీ ప్రజలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో వీళ్ళ మెయిన్ టార్గెట్ పంజాబీ ప్రజలే. బలోచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ చైనా కంట్రోల్లో ఉంది. చైనాకు అమ్మేశారు. గ్వాదర్ పోర్ట్లో చైనీస్ వ్యాపారస్తులే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ గ్వాదర్ పోర్ట్లో మినీ చైనా సిటీ కూడా ఉంటుంది. ఈ సిటీలో లోకల్ బలోచ్ ప్రజలు ఎవరే కానీ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. సో ఈ విధంగా గ్వాదర్ పోర్ట్ మొత్తాన్ని చైనా ప్రజలే లాగేసుకున్నారు. బలోచిస్తాన్లో ఉన్న కాపర్, గోల్డ్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్నీ పంజాబీ ప్రజల ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడ బలోచ్ ప్రజలకు ఏం మిగిలింది, ఏమీ లేదు. బలోచిస్తాన్ నుండి కొంతమంది చీప్ లేబర్స్ను మాత్రమే పెట్టుకుంటారు. చైనా బలోచిస్తాన్లో దేన్ని మిగల్చడం లేదు. సో ఈ విధంగా బలోచిస్తాన్ ప్రజల్లో చాలామంది చైనా మరియు పంజాబీ ప్రజలపైన ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఈ ఇద్దరు బలోచిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కాబట్టే వీళ్ళు ఇలాంటి ఆపరేషన్స్ను లాంచ్ చేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు, బలోచిస్తాన్ను వదిలి వెళ్ళిపోండి. చైనాకు వీళ్ళు ఏమంటున్నారు అంటే డైరెక్ట్గా మాతో ఎంగేజ్ అవ్వండి, బలోచిస్తాన్ అనేది ఒక సపరేట్ దేశం అంటున్నారు. ఇంకా భారత్ బలోచిస్తాన్ని గుర్తించలేదు. యునైటెడ్ నేషన్స్ కానీ ప్రపంచ దేశాలు కానీ బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా గుర్తించలేదు. భారత్ యునైటెడ్ నేషన్స్లో అంతర్జాతీయ వేదికల్లో వేడుకల్లో బలోచిస్తాన్ గురించి బలంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే బలోచిస్తాన్ ప్రజలను 1949 నుండి అణచివేస్తున్నారు.
యాక్చువల్లీ బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ యొక్క భూభాగమే కాదు. బలోచిస్తాన్ను పాకిస్తాన్ ఆక్రమించింది. ఎలాగైతే టిబెట్ను చైనా ఆక్రమించిందో సేమ్ అలాగే పాకిస్తాన్ ఆక్రమించింది. బలోచిస్తాన్ కింగ్ ఖాన్ ఆఫ్ ఖలత్ను బెదిరించి జిన్నా బలోచిస్తాన్ను రాయించుకున్నాడు. అంతేగాని బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక భాగం కాదు. బలోచిస్తాన్ ప్రజల యొక్క ఎథనిసిటీ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళే సపరేట్ అనమాట. వీళ్ళు పంజాబీలతో కలవరు. సో ఈ విధంగా వీళ్ళు పంజాబీ ప్రజలను ఎథనిసిటీ చూసి టార్గెట్ చేసి బలోచిస్తాన్ నుండి దూరం చేయాలి, తద్వారా బలోచిస్తాన్ను ఒక సపరేట్ దేశంగా చేయాలి అని చూస్తున్నారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.